తిరుపతి జిల్లా సత్యవేడు నారాయణవనం మండలంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శంకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రూపు తగాదాల వల్ల ఎమ్మెల్యే గెలుపులో మెజారిటీ తగ్గిందని, గ్రూపు తగాదాలను పరిష్కరించడానికి సమన్వయపరచడానికి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కోఆర్డినేటర్గా నియమించారని, అందరినీ కలుపుకొని మళ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కంచుకోటగా నిలబెడతామని, అందరినీ సమన్వయపరుస్తూ ప్రజలకు పార్టీ కార్యక్రమాలను వివరిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లు చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పణబాక లక్ష్మి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ పాల్గొన్నారు. చిన్న గ్రూప్ తగాదాల వల్ల లాస్ట్ ఎలక్షన్స్ లో మనం 3000 మెజారిటీతో మనకు అంత హవా రూపంలో కూడా 30,000 40,000 వచ్చిన మెజారిటీలో కూడా మనకు తెలుగుదేశం 3,000 హవా మెజారిటీ మాత్రమే వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న గ్రూప్ తగాదాల వల్ల దీన్ని అందరినీ అధిగమించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నన్ను ఈ సత్యవేడి కాన్స్టిట్యున్సీ సమన్వయకర్తగా మరియు కోఆర్డినేటర్గా ఇక్కడికి పంపించారు. సో దీంట్లో అందరినీ కలుపుకొని అన్ని గ్రూపులు కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. దీనిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మనం ప్రతి మండలము వెళ్తూ ప్రతి మండలము మనం సంచరిస్తూ ప్రతి ఒక్క మా ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క ఏమేమి ఫేస్ చేస్తున్నారు అవన్నిటికీ మనం కనుక్కొని దాన్ని ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగులో మన ఫోటో తీసి మనం అప్లోడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం పథకాలు వచ్చాయి, ఏమి రాలేదు, ఏమి రావాలా, దీని యొక్క స్పందన మనం తెలియజేస్తే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఇయర్ లో మన ముఖ్యమంత్రి గారు ఏమేమి ఇంప్రూవ్ చేయాలా, వీటిలో కామన్ డెసిషన్ తీసుకుని ఎలా ఇంప్రూవ్ చేయాలని దీనికోసం మనం ఈ యొక్క పథకాన్ని అవలంబించారు. సో దీన్ని మన యొక్క గ్రూప్ బూత్